ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గైడర్ అనేవాడు కరెక్ట్ సజెషన్ మాత్రమే ఇస్తాడు. కమ్యూనిటీని ముందుకు పంపించడానికే ట్రై చేస్తాడు. నా తెలుగు కమ్యూనిటీ వెనకబడుతుందంటే నాకు బాధ ఉండదా? నా తెలుగు కమ్యూనిటీ ఛానల్స్లో మానిటేషన్ పోతున్నాయి, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నారు అని అంటే నాకు బాధ ఉండదు చెప్పండి. హై ఫ్రెండ్స్, అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ మానిటేషన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటుంది అండ్ చాలా సీరియస్ వార్నింగ్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట. అండ్ ఇదివరకు కొన్ని ఛానల్స్ని అసలు పట్టించుకునేది కాదు, ఓకేనా. లైక్ ఈ సెక్సువల్ ఎడ్యుకేషన్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఇవి అసలు పట్టించుకునేది కాదు, ఓకేనా. అండ్ ఇదివరకు రీయూజ్డ్ కంటెంట్, రిపిటేటివ్ కంటెంట్ ఇట్లాగా కొన్ని ఛానల్స్కి మాత్రమే వచ్చాయి. బట్ మీరు కనుక రిపిటేటివ్ ప్లస్ రీయూజ్డ్ కలిపి చేశారంటే 2 పాలసీస్ కింద మానిటేషన్ని సస్పెండ్ చేస్తుంది, ఓకేనా. సో ఇక దీని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడతాను. గుర్తుపెట్టుకోండి, మన తెలుగు కమ్యూనిటీలోనే 129 ఛానల్స్ ఈ ఫిబ్రవరి ఈ నెలలోనే ఈ 129 ఛానల్స్కి మానిటేషన్ తీసేసింది. డిలీట్ కాదు, ఛానల్స్కి మానిటేషన్ తీసేసింది. అసలు ఎందుకు ఏంటి ఈ స్టోరీ అంతా కూడా ఈ వీడియోలో నేను మీకు డిస్కస్ చేస్తాను. అండ్ అట్లాగే నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను, జస్ట్ అవి ఫాలో అవ్వండి, మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఈ అప్డేట్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మన తెలుగు కమ్యూనిటీలో వాళ్ళు కూడా కొంచెం తెలుసుకొని జాగ్రత్త పడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ఒక 1500 లైక్స్ కొట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి, ఓకేనా. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 129 ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఛానల్స్లో కొంతమంది వాయిస్ ఓవర్ ఇచ్చి చేసే ఛానల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే యూట్యూబ్ మ్యూజిక్, ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి కదా, ఈ యూట్యూబ్ షార్ట్స్లో మ్యూజిక్ తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని ఛానల్స్ ఏంటంటే డబ్ స్మాష్ వీడియోస్ లాగా, లైక్ ఎవరో చేసిన ఆడియోని తీసుకొచ్చి దానికి లిప్ మూమెంట్ ఇచ్చి చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి వీడియోస్కి కూడా ఇక్కడ వీళ్ళు మానిటేషన్ కటింగ్ చేశారు. మీరు అనొచ్చు, అన్న అదేంటన్నా మరి యూట్యూబ్ వాడు మరి ఈ మ్యూజిక్ వాడుకోండి అని ఇస్తున్నాడు, మరి ఇక్కడ మ్యూజిక్ వాడితే మానిటేషన్ పోవటం ఏంటన్నా అని చెప్పేసి మీరు అనొచ్చు. బేసిక్గా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ షార్ట్స్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో యూట్యూబ్ షార్ట్స్ అది యాక్చువల్గా సపరేట్గా లాంచ్ చేయాలి, ఓకేనా. అది సపరేట్గా లాంచ్ చేస్తే ఏమవుతుందంటే దానికి ఏదన్నా ఇప్పుడు టిక్టాక్కి ఆల్టర్నేటివ్, ఇన్స్టాగ్రామ్కి ఆల్టర్నేటివ్ లాగా షార్ట్స్ కంటెంట్ దానికి సపరేట్ రావాలి. సో యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కోసం మాత్రం దీనికి సపరేట్ రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అన్ని ఫోన్స్లో డిఫాల్ట్గా యూట్యూబ్ యాప్ అయితే ఉంటుంది, కానీ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేసే యూట్యూబ్ షార్ట్స్ యాప్ తీసుకురావటం అంటే కష్టం కదా. కాబట్టి వీళ్ళు ఏం చేశారు, ఆ షార్ట్స్ ప్లాట్ఫామ్నే యూట్యూబ్లోనే ఒక సబ్సెక్షన్ కింద యాడ్ చేయడం జరిగిందనమాట, ఓకేనా. సో యూట్యూబ్ అల్గారిథం ఏదైతే ఉందో, యూట్యూబ్ షార్ట్స్కి సంబంధించిన అల్గారిథం ఏదైతే ఉందో ఇది కొత్త అల్గారిథం, ఓకేనా. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఇప్పటి వరకు కొంచెం ఆలోచన వచ్చి ఉండాలి. ఏంటంటే మనం ఎలాంటి వీడియో చేసినా, ఎలాంటి కంటెంట్ చేసినా, అందులో ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోయినా కానీ మన సబ్స్క్రైబర్స్ చూస్తే 20-30 ఉన్నా కానీ వీడియో 1000 మంది 2000 మంది దాకా రీచ్ అవుతుంది. అండ్ కొంతమంది వీడియోస్ ఏమో 2000-2500 దగ్గరికి వెళ్ళి ఆగిపోతాయి. ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందో రాలేదో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు డౌట్ వస్తే కనుక, నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు నాకు ఈ డౌట్ వచ్చిందని చెప్పేసి కామెంట్ చేయండి, ఓకేనా. సో బేసిక్గా ఈ షార్ట్స్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. వాళ్ళు ఎంతసేపు చూస్తున్నారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఈ వీడియో వల్ల వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుంది లేనిది అసలు ఏం చెప్పదు, వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో అందరి మైండ్లో ఏం పడిద్ది, అరే షార్ట్ వీడియోస్ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి కాబట్టి షార్ట్ వీడియోస్ ఎక్కువ చేద్దాం అని చెప్పేసి అందరు షార్ట్స్ మీద పడతారు. కాబట్టి షార్ట్స్ ప్లాట్ఫామ్ బాగా బూస్ట్ అవుతుంది. అండ్ యూట్యూబ్ అంటే మొత్తం వరల్డ్ వైడ్గా ట్రెండింగ్ నెంబర్ 1లోకి వస్తుంది. యాక్చువల్గా వీళ్ళది ఇది ఐడియా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే డెవలపర్స్ అందరు కలిసి యూట్యూబ్ షార్ట్స్లో మ్యూజిక్ ఆప్షన్ తీసుకొచ్చారు. అంటే లైక్ ఆడియో లైబ్రరీ కానీ లేకపోతే సినిమా మ్యూజిక్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేశారు. ఇందులో యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇంకా ఎక్కువ మనకి ఇప్పుడు ఫ్రీగా మ్యూజిక్స్ వాడుకోవచ్చు, మనకి నచ్చిన వీడియోస్ చేసుకోవచ్చు అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి, అందరూ చేస్తారు. వాళ్ళందరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే వీడియోస్ బాగా వైరల్ అయ్యి కొంచెం మానిటేషన్ ఎనేబుల్ అయితే డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఏది పడితే అది చేసేస్తూ ఉన్నారు. కానీ యూట్యూబ్ ఇంటర్నల్ టీం వేరు, గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ ఇంటర్నల్ టీం వేరు. అంటే మానిటైజేషన్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది చూసారా, యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ YPP, ఓకేనా. ఈ యూట్యూబ్ ఇంటర్నల్ ప్రోగ్రామ్కి సంబంధించిన చెక్ చేసే వాళ్ళు వేరు ఉంటారనమాట. డెవలపర్స్ వేరు, యూట్యూబ్ టీము అంటే మన ఛానల్ మానిటైజేషన్ ఇదంతా చెక్ చేసే టీము వేరు ఉంటారు. ఈ డెవలపర్స్ ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే మన యాప్ ఎంత తొందరగా డెవలప్ అయితే బాగుండు అని చెప్పేసి లీగల్వి ఇల్లీగల్వి మొత్తం యాడ్ చేసి మనకి తీసుకొస్తారు.
కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, వాళ్ళెవరో వాడారు, వీళ్ళెవరో వాడారు, మనం కూడా వాడవచ్చు అనుకుంటా. వాళ్ళకి అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకు ఎంతమంది ఉన్నారు, తక్కువ మంది. వాళ్ళకే అయింది, మనకి అవ్వదా మానిటైజేషన్? వాళ్ళకి అయిందో లేదో మీకు తెలుసా? ఒక విషయం, వాళ్ళకి మానిటైజేషన్ అయిందో లేదో మీకు తెలుసా? పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మేము చెక్ చేస్తూ ఉంటామండి. ఓకేనా? సో నేను ఏదన్నా మీకు సజెషన్ ఇచ్చాను, పర్టికులర్ మ్యూజిక్ వాడకండి ఇబ్బంది అవుతుందండి అని నేను చెప్పాను అనుకోండి, నాకేమన్నా యూట్యూబ్ వాడు ఏమైనా ఇస్తాడా డబ్బులు? అరే భలే ఆపేవారు అబ్బాయి వీళ్ళని అని చెప్పేసి ఏమైనా డబ్బులు ఇస్తాడా? లేకపోతే మీకు వచ్చే రీచ్ తొక్కేస్తే మన కమ్యూనిటీ పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మన తెలుగు కమ్యూనిటీ పడిపోద్ది. మిమ్మల్ని మీ అందరినీ మా గైడర్స్ తొక్కాలని చూస్తే మన కమ్యూనిటీ పడిపోద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గైడర్ అనేవాడు కరెక్ట్ సజెషన్ మాత్రమే ఇస్తాడు, కమ్యూనిటీని ముందుకు పంపించడానికి ట్రై చేస్తాడు. నా తెలుగు కమ్యూనిటీ వెనకబడుతుందంటే నాకు బాధ ఉండదా? నా తెలుగు కమ్యూనిటీ ఛానల్స్లో మానిటైజేషన్ పోతున్నాయి, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నారు అని అంటే నాకు బాధ ఉండదా చెప్పండి? కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది, మ్యూజిక్స్ వాడకండి అబ్బా, మ్యూజిక్స్ వాడితే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను మ్యూజిక్స్ని రికమెండ్ చేయను. ఇప్పుడు ఫైనల్గా ఈ 129 ఛానల్స్లో దగ్గర దగ్గర 75-76 ఛానల్స్ మానిటైజేషన్ రిజెక్ట్ ఈ మ్యూజిక్స్ ఇవి ఏవైతే వాడారో వీటి వల్ల పోయింది. అన్న మేము షార్ట్స్లో పలాని మ్యూజిక్స్ వాడామన్న ఒకసారి ఛానల్ చెక్ చేయండి అంటే ఛానల్ లాగిన్ తీసుకొని చెక్ చేస్తే అక్కడ మొత్తం రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. రీయూజ్డ్ కంటెంట్ అంటే అర్థమైంది, ఇక్కడ మీ అందరికీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది చూడండి. రీయూజ్డ్ కంటెంట్ కింద ఛానల్ యూజర్స్ సమ్వన్ ఎల్స్ కంటెంట్ వితౌట్ మేకింగ్ దట్ యాడ్ సిగ్నిఫికెంట్ వాల్యూ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఈ ఛానల్ వేరే వాళ్ళ కంటెంట్ వాడుతున్నారని అర్థం. ఇక్కడ ఉన్న మ్యూజిక్స్ కానీ ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి సంబంధించినవేగా మరి, అవునా కదా? వేరే వాళ్ళకి సంబంధించిన మ్యూజిక్స్, మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా మీకు? అక్కడ మీకు కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి, మీరు చెక్ చేసుకోండి. ఎవరెవరైతే యూట్యూబ్ షార్ట్స్లో రిపీటెడ్గా మ్యూజిక్స్ వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా కాపీరైట్ క్లైమ్స్ వస్తాయి. అక్కడ మీకు కాపీరైట్ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత నో ఇంపాక్ట్ అని వస్తుంది. నో ఇంపాక్ట్ అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థం. 1-2 క్లైమ్స్ అంటే మానిటైజేషన్ రివ్యూలో చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ 20-30 క్లైమ్స్, 100-200 క్లైమ్స్ ఉంటే మానిటైజేషన్ ఎట్లా ఇస్తారండి? ఓకేనా? డెవలపర్స్ ఎప్పుడు కూడా యాప్ డెవలప్మెంట్, యాప్ ముందుకు పోవాలని చూస్తారు. యూట్యూబ్ ఇంటర్నల్ టీమ్ మానిటైజేషన్ రివ్యూ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే మానిటైజేషన్ పాలసీస్ ఫాలో అవుతున్నారా లేదా, అక్కడ రిజెక్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. రైట్ సైడ్ చూడండి, కలెక్షన్ ఆఫ్ మ్యూజిక్స్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దేర్ పర్మిషన్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. అంటే కలెక్షన్ ఆఫ్ మ్యూజిక్స్, ఎక్కువ మ్యూజిక్స్ మీరు వాడినా, ఒకవేళ ఆ మ్యూజిక్ ప్రొవైడర్కి సంబంధించిన పర్మిషన్ మీ దగ్గర ఉన్నా కానీ మేము మీకు మానిటైజేషన్ ఇవ్వం అని క్లియర్గా చెప్తున్నారు. మరి ఇక్కడ మీకు డౌట్ రావాలా వద్దా? ఇక్కడ మ్యూజిక్స్ ఫ్రీగా ఇస్తున్నాడు, ఇక్కడ మేము మ్యూజిక్స్ వాడితే మానిటైజేషన్ ఇవ్వము అని అంటున్నాడు. మరి ఇంకెందుకు ఛానల్? మనకి డబ్బులు సంపాదించడానికి మనం యూట్యూబ్లోకి వచ్చాం. సో డబ్బులే రావు అని అంటే మనం ఎందుకు వాడాలి మ్యూజిక్? కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక బెనిఫిట్ వస్తుంది అని అంటే దానిలో ఎంతో కొంత మీకు లాస్ జరుగుతుంది ఖచ్చితంగా. అర్థమవుతుందా? కాబట్టి ఇక నుంచి అయినా సరే మ్యూజిక్స్ వాడటం ఆపండి. అండ్ ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే రిపిటేటివ్ అండ్ రీయూజ్డ్ కంటెంట్ రెండు కలిపి వేస్తున్నారు. రిపిటేటివ్ కంటెంట్ అంటే టెక్స్ట్ స్క్రీన్ మీద రాసి స్క్రోల్ చేసి స్టోరీస్ చదువుతూ ఉంటారు చూసారా, అలాంటి ఛానల్స్కి కూడా మానిటైజేషన్ తీస్తున్నారండి. 2023లో ఒక 50% ఆ ఛానల్స్ని పట్టించుకున్నట్టుగా ఉన్నారు. అంటే కొన్ని ఛానల్స్కి మానిటైజేషన్ వచ్చేది, కొన్ని ఛానల్స్కి మానిటైజేషన్ వచ్చేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే మానిటైజేషన్ ఎనేబుల్ చేసిన 10-20 రోజులకి మానిటైజేషన్ తీస్తున్నారు. డైరెక్ట్ రివ్యూలోనే చాలా ఛానల్స్ అయితే పోతున్నాయి. ఓకేనా? మీరు స్లైడ్ షో ఛానల్స్ చేసి, అంటే మామూలుగా ఈ టెక్స్ట్ స్క్రోలింగ్ ఛానల్స్ చేసి మీ ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా రిజెక్ట్ అయిందా అనేది కూడా చెక్ చేయండి. చెక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడొద్దు. అవునండి నా ఛానల్ ఇలా మానిటైజేషన్ పోయింది అని చెప్పుకోవడంలో కూడా సిగ్గుపడొద్దు. ఎందుకంటే మీరు సిగ్గుపడి అయ్యో నా పరువు పోద్దేమో అని మీరు అనుకున్నారనుకోండి, మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది తయారవుతారు. అంటే వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కదా. ఒకవేళ ఇప్పుడు మానిటైజేషన్ పోతుందండి, ఇలాంటి ఛానల్ స్టార్ట్ చేయొద్దు, నా ఛానల్కి మానిటైజేషన్ తీసేశారు అని మీరు కామెంట్ ధైర్యంగా చేశారనుకోండి, మిమ్మల్ని చూసి ఒక 10 మంది బాగుపడడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని కాపాడినట్లే అవుతుంది కదా. అట్లా అండ్ ఇమేజెస్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చే వాళ్ళకి కానీ, ఇమేజెస్ పెట్టి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్స్ ఇచ్చే వాళ్ళకి కానీ మానిటైజేషన్స్ అయితే అవ్వండి. అండ్ ఇక్కడ క్లియర్గా మీకు ఒక ఛానల్ అయితే చూపిస్తాను చూడండి. అయితే ఈ ఛానల్ పేరు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం అసలు పర్మిషన్ తీసుకోవాలా. ఒకసారి ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ నేను కొన్ని ప్లే చేసి చూపిస్తాను చూడండి. అండ్ వీళ్ళ ఛానల్కి కూడా మానిటైజేషన్ రిజెక్ట్ అయితే చేశారు, రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చింది. ఓకేనా? సో నేను ఏది చెప్పినా మీ మంచికే చెప్తానండి.
అర్థమవుతుందా? అండ్ కొన్ని ఛానల్స్ సెక్సువల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్స్ అయితే చేస్తున్నారు, సెక్స్ స్టోరీస్ ఇట్లాంటివి అన్నీ చెప్తూ ఉన్నారనమాట. ఆ ఛానల్స్కి కూడా న్యూడిటీ పాలసీస్ కింద మానిటైజేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ కుదిరితే ఆ స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది. అయితే యూట్యూబ్ అయితే మానిటైజేషన్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఒక ఛానల్ మానిటైజేషన్ అయ్యి బయటపడ్డది అంటే ఆ ఛానల్ని చూసి ఒక 10 ఛానల్స్ తయారవుతాయి అని చెప్పేసి యూట్యూబ్కి అర్థమైపోయింది. ఓకేనా? కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఫేస్ క్యామ్, ఇప్పుడు నేను ఎలా అయితే కెమెరా ముందుకు వచ్చి చెప్తున్నానో అలా చెప్పండి. అండ్ మీ సొంత వాయిసే ఇవ్వండి. అండ్ ఈ మ్యూజిక్ ఏదైతే ఉందో మ్యూజిక్ మ్యాక్సిమం మీరు పెట్టకండి. మ్యూజిక్ వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. ఓకేనా? మ్యూజిక్ వల్ల ఇబ్బంది అవుతుంది అని నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, కమ్యూనిటీ వెనకబడితే అంతకంటే ఇక దరిద్రం ఏముంటుంది చెప్పండి. అది ఒక బాధ. ఏంటంటే అందరూ ధైర్యంగా సంపాదించుకోగలుగుతున్నారు, కొంతమంది తెలిసి తెలియక మధ్యలో ఇరుక్కుంటున్నారు. అరే ఒకడేమో వాడొచ్చు అంటాడు, ఇంకొకడేమో వాడొద్దు అంటాడు, ఏది నమ్మాలి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. యూట్యూబ్ డెవలపర్స్ వేరు, ఇంటర్నల్ టీం వేరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా. అండ్ మీలో ఎవరెవరైతే మ్యూజిక్స్ వాడి ఛానల్స్ రన్ చేస్తున్నారో మీకు మానిటైజేషన్ అయిందో లేదో కామెంట్ చేయండి, ధైర్యంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్ చూసి ఒక 10 మంది మారుతారు. ఓకేనా? సో మీలో ఎవరెవరైతే స్లైడ్ షోస్ వేసి మీరు వాయిస్ ఇచ్చి చేసేవాళ్ళు లేకపోతే మ్యూజిక్ ఇచ్చి చేసేవాళ్ళు అది మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి నాకు మానిటైజేషన్ అయింది, నాకు మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఇన్ని రోజులు అవుతుందని చెప్పండి. ఓకేనా? మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే దాంట్లో ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఉంది అనేది మిగిలిన ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. అండ్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఓకేనా? ఎందుకంటే మీకు మానిటైజేషన్ తీసినా కానీ నాకు మానిటైజేషన్ అయింది, ఇది కరెక్ట్ కాదు, ఇది ఫేక్ అని మీరు పెట్టారనుకోండి, మీ వల్ల ఇంకొక 10 మంది మిస్గైడ్ తప్పుదారి పడతారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం తెలుగు కమ్యూనిటీలో ఉన్నామనే సంగతి ఒకటి గుర్తుపెట్టుకొని కామెంట్ పెట్టండి చాలు. ఓకేనా? సో ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది. అయితే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్.మీ.ఫోర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. అండ్ ఆల్సో మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడి నుంచి అడగవచ్చు అనమాట. ఓకేనా? మ్యాక్సిమం ఫాలో అయ్యి అడగడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను డైరెక్ట్గా చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మెసేజ్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.